శివాలయాలు అంటే శివుడి దేవాలయాలు ఎక్కడుంటే అక్కడ ఫారినర్స్ ఎక్కువగా కనిపిస్తుంటారు. దానికి రీజన్ ఏమైనా ఉందా? ఏంటి? వాళ్ళు స్పిరిచువల్ మోడ్‌కి ఎళ్ళేది అంటే ఎక్కువగా వాళ్ళు కనిపిస్తుంటుంది. వెరీ చూజీ, వెరీ సెలెక్టివ్ అండి. హ్మ్. ఇప్పుడు ఇక్కడ శివలింగం అంటే మన శివలింగం అంటాం. హ్మ్. వాళ్ళ దృష్టిలో అడగండి. వాళ్ళు ఏమంటారంటే దాన్ని జ్ఞానాగ్ని లింగం లాగా చూస్తారు. అంటే జ్ఞానాన్ని ఇచ్చే లింగం. హ్మ్. జనరల్‌గా మనం మోక్షం అంటాం. వాళ్ళు జ్ఞానం అంటారు. హ్మ్. వాళ్ళకేందంటే వాళ్ళు ఎందుకు అట్రాక్ట్ అవుతారంటే మన భారతదేశంలో ప్రతి ఒక్క వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎందుకు అంటే ఎక్కువ వాళ్ళ స్టార్వింగ్, వాళ్ళ క్రేవింగ్ అని కూడా చెప్పనండి. వాళ్ళ స్టార్వింగ్ దేనికోసం ఉంటుంది అంటే మైండ్‌ఫుల్‌నెస్. వాళ్ళకి ఎక్కువ కూడా మైండ్‌ఫుల్‌నెస్ మీద లివ్ ఇన్ ద వాళ్ళకి ఎక్కువ. మొమెంట్ అన్న థాట్ ఎక్కువుంటది. అంటే జీరో. హ్మ్. మీకు ఏ ప్రదేశానికైతే, ఏ క్షేత్రానికైతే, ఏ సాధన చేస్తే మీ మైండ్ ఆటోమేటిక్‌గా జీరో స్టేట్‌కొస్తదో హ్మ్. అలాంటి ప్రదేశాల్లో వాళ్ళు ఎతుక్కుంటారు. ఓకే. సో, ఇలాంటివి వచ్చేవి మనకు ఆల్రెడీ పంచభూతాలున్నాయి. హ్మ్. పంచభూత లింగాలు అట్రాక్ట్ చేసే టెంపుల్స్ ఒక 5 టెంపుల్స్ ఉన్నాయి. హ్మ్. ఏది చిదంబరం నుంచి మన కంచి వరకు, కాళహస్తి వరకు. హ్మ్. ఇక్కడంతా ఏమవుద్దంటే గర్భాలయం ముందు మీరు నిలబడుకోంగానే ఎలాంటి స్పిరిచువల్ ప్రాక్టీస్ లేకపోయినా 5-10 నిమిషాలు మీ మైండ్ ఆగిపోద్ది. మీ మైండ్ మొత్తం జీరో అవుద్ది. మన ఓకే. తిరుమలలో కూడా చూడండి, మీరు ఏదన్నా ఒక మైండ్‌లో గట్టిగా అనుకొని స్వామి దగ్గరికెళ్ళి మీ కోరికల ఫ్యాక్టరీలో నుంచి ఏమన్నా కోరికలు బయటికి తీయాలనుకోండి, ఏది కూడా చెప్పలేరు. అలా చూస్తూ స్వామి ఉండిపోతాం దర్శనం అలా స్వామివారిని. చూస్తూ అలా వెనక్కొచ్చేస్తారు. అంతే. అలాగే శివుని క్షేత్రంలో కూడా మీరు అరుణాచలంలో కూడా మీరు ఎంత ప్రయత్నం చేసినా మీరు స్వామి నాకు ఈ కోరిక తీర్చు, నా వ్యాధి బాగు చేయని అడగాలన్నా ఆ దగ్గర అగ్నితత్వం దగ్గరికి వెళ్ళేసరికి హై కాస్మిక్ ఎనర్జీ ఫ్లో మన బాడీలో జరగద్దండి. హ్మ్. ఎప్పుడైతే ఆ కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అనేది మన బాడీలో రావడం స్టార్ట్ అయిందో మైండ్ జీరో స్టేట్లోకి వచ్చేస్తుంది. అంటే థాట్లెస్ స్టేజ్ అంటాం మనం. హ్మ్. ఈ హ్మ్. థాట్లెస్ స్టేజ్లోకి వచ్చేస్తుంది. టోటల్ మన ఆలోచనలన్నీ గ్రౌండింగ్ అయిపోతాయి. ఓకే. అప్పుడు మీకు అసలు ఏం చేస్తున్నారని ఒక ట్రాన్స్‌లో ఉంటారు. హ్మ్. ఎప్పుడు దాకుంటారు? ఆలయ ప్రాంగణంలో ఆ గర్భాలయంలో నుంచి బయటకొచ్చేదాకా ఉంటారు. బయటకొచ్చేదాకా. సో, అప్పుడు కోరుకోమేమి. సో, దీనికి అది ఎక్కువ ఫారినర్స్ అట్రాక్ట్ అయ్యే ప్లేస్ ఏదన్నా ఉందంటే వాళ్ళకి ఆ మైండ్‌ఫుల్‌నెస్ కావాలి. హ్మ్. ఆ మైండ్‌ఫుల్‌నెస్ ఎక్కడ ఆ మైండ్‌ఫుల్‌నెస్ కోసం వాళ్ళు పాపం స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తుంటారు. వాళ్ళు చేయకుండానే యాక్టివేట్ అయ్యే ప్రదేశాలు ఏమన్నా ఉన్నాయంటే ఈ అరుణాచలం, తిరుమల ఇలాంటివన్నిట్లో ఎలాంటి సాధన లేకుండానే మీకు ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. ఓకే. నిజంగానే అరుణాచలం వెళ్ళి వస్తే చాలామందికి లైఫ్ మారిపోయింది అని చాలా సందర్భాల్లో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చెప్పారు. అండ్ చాలామంది నమ్ముతారు. ఎందుకలా అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్ ఏంటి? అంత పవర్‌ఫుల్ ఏముంటది అరుణాచలంలో అదే అన్నది? అండి. అరుణాచలంలో సాక్షాత్ శివుడే ఉన్నాడు గదా! మీరు హ్మ్. కైలాసానికి పోయి నా కోరిక తీరలేదని ఎవరన్నా అడుగుతారా? డెఫినెట్‌లీ. మీరు పాత కాలాల్లో మీరు చూసినట్లయితే దేవుడు ఎక్కడుంటాడో తెలీదు. హ్మ్. ఎలా చేరుకోవాలో తెలీదు. ఏం చేస్తే దేవుడొస్తాడో తెలీదు. వాళ్ళు సంవత్సరాల కొద్దీ నడక మీద అడవుల్లో, కీకారణ్యాల్లో, అరణ్యాల్లో తపస్సులు చేసి పుట్టలొచ్చేసేవి. అవును. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే గానీ ఆ దేవుడు ప్రత్యక్షం అయ్యేవాడు గాదు. ఆ దేవుడికి ఆ మంత్రం, ఆ తపస్సు ఎంత కఠోరంగా ఉండేదండి. హ్మ్. ఈరోజు మనం చేసుకున్న అదృష్టం మనకు దేవుళ్ళు ఎక్కడున్నారో తెలుసు, ఎంత దూరంలో ఉన్నారో తెలుసు. మన మనసు అలసిపోకుండా ఏవి మనకు స్ట్రెయిన్ లేకుండా పోయి దేవుడిని దేవుడిని చూసేసి చూసుకొని వస్తున్నాం. వెరీ కంఫర్టబుల్‌గా వెరీ చూసుకొని వస్తాం. కంఫర్టబుల్‌గా. హ్మ్. మరి కోరికలు ఎందుకు తీరవండి? సాక్షాత్ ఆయనున్న దగ్గరికి ఎళ్తే ఎలాంటి కోరికైనా, ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి ప్రాబ్లమ్ అయినా అక్కడ మొత్తం గ్రౌండింగ్ కావాల్సిందే. మన కోరిక తీరాల్సిందే. ఓకే. కాకపోతే ఇంకొంచెం నియమంగా ఎళ్తే మన ఫలితం కొంచెం వేగంగా ఉంటుంది. ఓకే. ఎటువంటి నియమాలతో మనం అరుణాచలం నియమాలు వెళ్ళాలి? అట్లేం లేవండి. ఆయన పాపం ఆయన చానా దేవుడు భోలా మనం శంకరుడు పెట్టుకున్న గదా! నియమాలే గానీ, ఆయన పెట్టిన నియమాలు ఏమీ లేవండి. హ్మ్. కాకపోతే మనం ఆ ఎనర్జీ పాయింట్‌లో ప్రతి పుణ్యక్షేత్రానికి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందేందంటే, ఆయన పర్మిషన్ లేనిదే అక్కడికెళ్ళలేమండి. తిరుమల హ్మ్. గానీ, అరుణాచలం గానీ, అవును. ఆయన పిలవాల్సిందే. కుకి క్షేత్రం గానీ, ఈ మహిమాన్విత క్షేత్రాలు ఏవైనా కూడా ఆయన పిలుపు లేకుండా మీరు ఎన్ని సార్లు ప్రయత్నించినా మీరు వెళ్ళలేరు. అవును. నేను చాలా వరకు విన్నాను. ఎన్ని సార్లు టికెట్ వేసి కూడా చాలామంది వెళ్ళలేకపోయారు. చాలా పరిస్థితులు అలా కల్పించారు. ఎందుకంటే ఇవన్నీ సాక్షాత్ హై జియో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, హ్మ్. సాక్షాత్ స్వామి స్వయముగా అవతరించిన ప్లేసెస్. హ్మ్. ఇలాంటి క్షేత్రాల్లో మీరు అడుగు పెట్టాలన్నా, ఎవరు రావాలన్నా చీటీ రాయాలండి. అది హ్మ్. రాసిన వాళ్ళకి అక్కడ పర్మిషన్ ఉంటుంది. అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడికి రాలేరు. ఓకే. సో వీటిల్లో కూడా ఇంకోటి కూడా ఉందండి. మీకు పౌర్ణమి రోజే ఎందుకు చేస్తారు? అవును. పౌర్ణమి రోజే చాలామంది గిరి పౌర్ణమి ప్రదక్షిణ రోజే చేస్తూ ఎందుకు ఉంటారు. చేస్తారు హ్మ్. అంటే
సాక్షాత్ కైలాసం చుట్టూ ఆ చంద్రకాంతి ఉంటుందండి. పౌర్ణమిలో నిండు చంద్రుడు కాంతి, కింద భూమి దగ్గర నుంచి వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ, ఈ 2 ఎనర్జీస్ ఆ రోజు అక్కడ కలుస్తాయండి. ఒక యాక్సెస్, కాస్మిక్ యాక్సెస్ అంటాం. ఆ కాస్మిక్ యాక్సెస్ అనేది ఉంటుంది. ఆ రోజు మీరు గిరివాలం చేయడం వల్ల మీకు దాదాపుగా ఒక 20 నుంచి 25 టైమ్స్ మామూలు రోజులు చేయడం కన్నా ఇక్కడ ఎక్కువ ఫలితం వస్తుంది. సో అందుకని ఎక్కువ పౌర్ణమి రోజు ఎనర్జీ మీ బాడీలో నుంచి ప్రసారం చెందుతూ ఉంటుంది. అందుకే ఆ రోజుల్లో పౌర్ణమి దాన్ని కూర్చుంటే పౌర్ణమి గడియలు అని పెడతారు. ఆ గడియల్లోనే నడవమంటారు. మనకు ఒక టైమింగ్స్ ఉంటాయి, వాళ్ళకు ఒక టైమింగ్స్ ఉంటాయి. మనం గిరివాలం వాళ్ళ క్యాలెండర్ మనం ఫాలో కావాలి. అవును. ఆ క్యాలెండర్ ఫాలో అయ్యి ఆ గడియల్లో చేయడం వల్ల ఆ చంద్రకాంత్ అండి మెయిన్ వచ్చి ఇక్కడ చంద్రుడి దగ్గర నుంచి వచ్చే శక్తి ఏదైతే ఉందో అది భూమి శక్తి రెండు కలిసి ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఆ ఎనర్జీలో మీరు నడవడం వల్ల మీకున్న ప్యూరిఫికేషన్స్ కూడా చాలా తొందరగా అయ్యేవి. ఓకే. మీకు ఆ కాలాల్లో ఏమున్నాయండి, హాస్పిటల్స్ ఏమున్నాయి, సో కాల్డ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి. ఏం లేదు. బాగలేని వాళ్ళు అందరూ కూడా దేవాలయాల చుట్టూ తిరిగే దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళ వ్యాధులు నయం చేసుకున్నారు. అవును. వాళ్ళకి ఆ కాలాల్లో వ్యాధులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ రోజుల్లో మనకి ఏమున్నాయో ఆ రోజుల్లో వాళ్ళకి ఉన్నాయి. ఒకటే టెర్మినాలజీ మారుంటుంది, ఆ వ్యాధుల పేర్లు మారుంటాయి, అంతే అంతే. కానీ డిసీజ్ అయితే ఖచ్చితంగా ఉండేది. సో అందుకనే చాలా మంది పౌర్ణమి రోజు ఎక్కువగా కాస్మిక్ రేస్ పౌర్ణమిలో ఆ ఉంటాయని చెప్పి. ఎనర్జీని ఎక్కువ రిసీవ్ చేసుకునేది కాబట్టి మన బాడీ కూడా ఆ టైంలో కొంచెం ఎక్కువ కెపాసిటీ వస్తుంది ఆ ఎనర్జీ రిసీవ్ చేసుకోవడానికి. కాబట్టే అది అంత మీకు ఎక్కువ హై ఎఫెక్ట్ ఉన్న ప్లేసు ఆ టైం కాబట్టి ఆ రోజు కూడా ఆ నిశిత కాలం అనేది ఇంపార్టెంట్. సో అది 12 సో నుంచి పౌర్ణమి ఒకవేళ మేము పౌర్ణమికి వెళ్ళలేకపోయాం, మేము పౌర్ణమి రోజు తిరగలేకపోయాం అన్నోళ్ళు కూడా ప్రతిరోజు ఈ నిశిత కాల నియమాన్ని పాటిస్తే వాళ్ళకి అదే ఫలితాన్ని వాళ్ళకి కలుగుతుంది. సో చక్కగా 12 నుంచి 2 వరకు మనం నిశిత గిరి కాలం ప్రదక్షిణ స్టార్ట్ చేయొచ్చు. పౌర్ణమి రోజు స్టార్ట్ చేస్తే ఇంకా మంచిదండి. ఇంకా మంచిది. ఓకే. పౌర్ణమికి మేము చేయలేమన్నోళ్ళు, ఆ క్రౌడ్లో మేము రాలేమన్నోళ్ళు ఈరోజు మీకు వీలైంది, ఈరోజు మీరు వెళ్ళారు. సో మీరు ఏ టైంలో స్టార్ట్ చేయొచ్చు అంటే ఆ 12-2 మధ్యలో స్టార్ట్.